హాయ్ ఫ్రెండ్స్, ఎంతో సింపుల్గా గోంగూర దమ్ బిర్యానీ ప్రిపేర్ చేసేద్దాం. వచ్చేసేయండి. మొదటిగా మనం తీసుకున్న బియ్యం ఏదైతే ఉందో దాన్ని గ్లాస్తో కొలత వేసుకోవాలి. ఇక్కడ నేనైతే 1.5 గ్లాసు బాస్మతి బియ్యం తీసుకుంటున్నాను. ఈ బియ్యాన్ని 2-3 సార్లు కడిగి నీళ్లు పోసి నానబెట్టుకోవాలి. అలా నానబెట్టుకున్న తర్వాత శుభ్రంగా ఒలుచుకున్న గోంగూర, అలాగే టమాటాలు, పచ్చిమిరకాయ, ఉల్లిపాయ వేసుకొని దాన్ని కూడా మంచిగా కడిగి టమాటాలని, ఉల్లిపాయలని, పచ్చిమిరకాయలని పెద్దగా ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టేసేసుకొని కుండ పెట్టేసుకొని కుండలో 2 స్పూన్ల నెయ్యి, అలాగే నూనె వేసుకొని నూనె వేసుకున్న తర్వాత పొయ్యి మీద పెట్టి స్టవ్ వెలిగించుకోండి. ఇలా నెయ్యి ఇవన్నీ కొంచెం వేడెక్కిన తర్వాత మనం అందులోకి హోల్ గరం మసాలా వేసేసుకోవాలి. అలా వేసుకున్న తర్వాత పచ్చిమిరపకాయలు కూడా వేసేసుకొని పచ్చిమిరపకాయలు చిటపటలాడేంత వరకు ఫ్రై చేసేసుకొని పచ్చిమిరపకాయలు ఫ్రై అయిన తర్వాత అందులోకి ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటాలు, ఉల్లిపాయ ముక్కలు ఉన్నాయి కదా, అవి కూడా వేసేసుకొని మంచిగా కలిపేసేసి మూత పెట్టుకొని ఒక 5 నిమిషాల పాటు మగ్గించుకోవాలి. ఇలా మగ్గించిన తర్వాత అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకోవాలి. ఇక్కడ నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ముందుగానే మిక్సీకి పట్టయితే ఉంచేసుకున్నాను. దాన్ని అయితే ఒక 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకొని మొత్తం అయితే పచ్చి వాసన పోయేంత వరకు కలుపుకుంటూ టమాటాలతో పాటు మగ్గనిచ్చామంటే పచ్చివాసన పోయి అల్లం అనేది మనకి వేగినాక మంచి స్మెల్ అయితే వచ్చేస్తుంది. ఇలా మంచి స్మెల్ వచ్చినాక అందులోకి అయితే మనం ముందుగా కడిగి పెట్టుకున్న గోంగూర ఏదైతే ఉందో ఆ గోంగూరని ఆ మగ్గిన టమాటాల్లో వేసేసుకొని మొత్తం కలిపేసేసి అందులో రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఈ గోంగూర ఉడకడానికి మనం ఇక్కడ ఎటువంటి వాటర్ అనేది యాడ్ చేయాల్సిన అవసరమే లేదు. అందులో ఉన్న టమాటాలు అలాగే ఉప్పు వేసుకుంటాం కాబట్టి గోంగూరలో ఉన్న వాటర్ వచ్చేసి మంచిగా గోంగూర అయితే ఉడికిపోతుంది. ఇలా ఉప్పు వేసిన తర్వాత మొత్తం కలిపేసేసుకున్నాక చూడండి గోంగూర మనకి ఎంత బాగా దగ్గర పడిపోతుందో. ఇలా దగ్గర పడిన తర్వాత అందులో అయితే మనం 1 స్పూన్ కారం, ముందుగానే మనం పచ్చిమిరపకాయలు వేసుకున్నాం కాబట్టి కారం అనేది 1 స్పూన్ యాడ్ చేస్తే సరిపోతుంది. కారము అలాగే పెరుగు వేసుకున్న తర్వాత మొత్తం కలిపేసేసుకొని మూత పెట్టేసేసి ఆయిల్ అనేది కొంచెం పైకి వచ్చేంత వరకు మగ్గనివ్వాలి. ఇలా మూత పెట్టేసి ఆయిల్ చూడండి మనకి పైకి వచ్చినాక అందులో ఒక 2 స్పూన్లు బిర్యానీ మసాలా వేసుకోవాలి. ఇక్కడ నేనైతే 1.5 గ్లాస్ తీసుకున్నాను కాబట్టి దానికి 2 స్పూన్స్ బిర్యానీ మసాలా వేసేసాను. ఇలా బిర్యానీ మసాలా వేసిన తర్వాత మొత్తం ఒకసారి మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. ఇలా మగ్గిన తర్వాత అందులో కొత్తిమీర వేసేసి ఒకసారి కలుపుకున్నాక మనం ముందుగా కడిగి పక్కన పెట్టుకున్న బియ్యం ఏదైతే ఉన్నాయో అవి వేసేసుకోవాలి. ఇలా బియ్యం అనేది ఎటువంటి నీళ్లు రాకుండా వేసుకుంటే మనం నీళ్లు పోసుకున్నప్పుడు అన్నం అనేది మెత్తగా ఉడికిపోకుండా ఉంటుంది. ఇక్కడ బియ్యం వేసుకున్న తర్వాత మొత్తం ఆ గోంగూరకి అదంతా పట్టేంత వరకు కలిపేసేసుకొని ఏ గ్లాస్తో బియ్యం పోసుకున్నామో అదే గ్లాస్తో వాటర్ వేసుకోవాలి. ఇక్కడ నేను 1.5 గ్లాస్ తీసుకున్నాను కాబట్టి బియ్యం అనేది 2.5 గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేసేసుకొని ఈ విధంగా చూడండి మంచిగా అన్నం అనేది ఉడికిపోయింది. ఇలా ఉడికిపోయిన తర్వాత ఇందులోకి పై వైపున కట్ చేసుకున్న కొత్తిమీర అలాగే ఒక 2 స్పూన్స్ నెయ్యి వేసుకోవాలి. ఇలా నెయ్యి వేసుకొని మూత పెట్టుకొని పొయ్యి లో ఫ్లేమ్లో పెట్టేసేసుకొని మంచిగా ఈ విధంగా అన్నంలో ఎటువంటి నీరు అనేది లేకుండా ఉడికించుకున్నామంటే మనకి గోంగూర దమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోతుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి.